జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో 6వ నెల ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుంటున్నాం. ఈ నెలలో పలువురు గర్భిణీలను ఇబ్బంది పెట్టే సమస్య నిద్ర పట్టకపోవటం. ట్రబుల్ స్లీపింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మరిన్ని వివరాలు మీకోసం. ప్రెగ్నెన్సీ నెల నెలా పైబడుతుంటే నిద్ర తగ్గుతుంది. ఎటు తిరిగి పడుకున్నా కూడా అసౌకర్యంగానే అనిపిస్తుంది అధిక శాతం గర్భిణీలకి. దీని వెనక కారణాలు అనేకం. మధ్యరాత్రి బాత్రూంకి వెళ్లాల్సి రావడం, బేబీ ఎదుగుదల కారణంగా బాడీ చురుగ్గా పనిచేస్తూ ఉండడం వల్ల నిద్ర తగ్గిపోవడం, ఇక కడుపు బాస్కెట్ బాల్ అంత పరిమాణంలో ఉండడంతో పాటు ఎటు తిరిగినా సౌకర్యంగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా 6వ నెలలో నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణాలే. వీళ్ళల్లో వచ్చే మార్పులే ఇది నిద్ర పట్టకపోవడం కారణం అండి. వాళ్ళల్లో చాలా మంది చూస్తుంటే ఈ 6వ నెలలో పొట్ట పెరగడం వల్ల చాలా అసహనంగా, ఒకవేళ రైట్ సైడ్ పడుకున్నా లెఫ్ట్ సైడ్ పడుకున్నా ప్రెషర్ వల్ల కొంతమందికి నిద్ర పట్టకపోవడం చూస్తూ ఉంటాము. అలాగే కొంతమంది చాలా మంది ఇప్పుడు ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, అంటే హౌస్ వైఫ్స్ తక్కువ మంది, కొంచెం వర్క్ టెన్షన్ ఉండడము, ఈ ప్రెగ్నెన్సీ వల్ల కూడా చేంజెస్ బాడీలో అన్ని రావడం వల్ల కూడా వాళ్ళలో అసహనంగా ఉండి అది ఇంకా తట్టుకోలేకపోవడము, కొంచెం దానికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టడం వల్ల కూడా వాళ్ళకి నైట్ టైం నిద్ర పట్టదు. అదేవిధంగా కొంతమందికి నైట్ టైం కాళ్లలో క్రాంప్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఈ కాఫ్ మజిల్స్ అనేవి చాలా ఇదిగా అయిపోయి నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. అవి ఒక 5 నిమిషాలు అలా ఉండి తర్వాత కాల్ స్ట్రైట్ చేయగానే తగ్గిపోవడం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము. ఇవి లెగ్ క్రాంప్స్ అంటాము. సో ఇది కూడా ఒక కారణం అండి నిద్ర పట్టకపోవడానికి. చక్కటి నిద్ర ప్రెగ్నెన్సీలో సాధ్యమా అంటే సాధ్యమే. కేవలం కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీలో కూడా హాయైన నిద్ర మీ సొంతమవుతుంది. వీటినే స్లీప్ హైజీన్ అని అంటారు. ప్రెగ్నెన్సీలో ఈ రకమైన స్లీప్లెస్ నైట్స్ ఆ తర్వాత బేబీ పుట్టాక ప్రిపరేషన్గా పనిచేస్తాయి. కానీ అలాగని అస్సలు నిద్ర పట్టకపోవడం కూడా సమస్యే. దీన్ని ఎలా పరిష్కరించాలి అని చూస్తే పగటిపూట యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజెస్ తప్పనిసరి. కానీ గుర్తుంచుకోండి, ఎలాంటి వ్యాయామం కూడా పడుకునే సమయానికి ముందు చేయకూడదు. ఎందువల్లంటే ఇలా చేయడం వల్ల శరీరం మరింత యాక్టివ్ అవుతుంది. ఆఫ్టర్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 14 వీక్స్ వరకు యూజువల్గా వామిటింగ్, నాజియా, ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్ళడం ఇవన్నీ ఉండడం వల్ల సరిగా నిద్రపోవడం అనేది ఉండదు. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చాక దిస్ ఇస్ కాల్ ద గోల్డెన్ పీరియడ్ అనమాట. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వేర్ యూ రియలీ ఎంజాయ్. అంటే ప్రాబ్లమ్స్ అవి తక్కువ ఉంటాయి, డిస్కంఫర్ట్స్ తక్కువ ఉంటాయి. బట్ స్లీపింగ్ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఆక్వర్డ్ పొజిషన్స్లో పడుకుంటే బేబీకి కానీ మదర్కి కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ హైజీన్ అనేది ఫాలో అవ్వాలి. దట్ ఈస్ సేమ్ టైమ్ ఆఫ్ ద డే, సే అరౌండ్ 10 o'clock అంటే అరౌండ్ ద సేమ్ టైం పడుకోనికి ప్రయత్నం చేయాలి. నిద్ర వచ్చినా రాకపోయినా ట్రై టు స్లీప్ అట్ ద సేమ్ టైమ్. వేర్ లూజ్ క్లోత్స్, హ్యావ్ అ నైస్ బాత్ అండ్ దెన్ యూ గో టు స్లీప్. లిసన్ టు సాఫ్ట్ మ్యూజిక్ ఆర్ ఏదన్నా మంచి పుస్తకం చదువుకుంటూ పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఒకవేళ ఇల్లు లేదా ఆఫీస్ సమస్యల కారణంగా మీకు నిద్ర పట్టడం లేదంటే వాటిని మీ భాగస్వామితో షేర్ చేసుకోండి. అది కూడా పడుకునే ముందు కాదు. అందుకు సొల్యూషన్స్ కూడా వెతకండి. ఇలా చేయడం వల్ల పడుకునే ముందు మైండ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉంటుంది. మరీ లేటుగా కాకుండా పెందలాడే డిన్నర్ చేయండి. అది కూడా విశ్రాంతిగా. బాగా ఓవర్గా కడుపుని లోడ్ చేయడం వల్ల కూడా నిద్ర పట్టదు. ఇక రాత్రివేళ ఎక్కువసార్లు బాత్రూంకి వెళ్లాల్సి రావడం వల్ల మీకు నిద్రాభంగం అవుతుంటే సాయంకాలం 6 తర్వాత లిక్విడ్ ఇంటేక్ తగ్గించాలి. యూరిన్ ప్రాబ్లం, యూరిన్ ఫ్రీక్వెంట్ గా రావడము, 1కి 2 సార్లు వెళ్ళడం వల్ల కూడా నిద్ర లేమి అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క యూరిన్ పోసుకొని పడుకోవడము, పడుకునే ముందు ఒక 2 hours ముందు కొంచెం వాటర్ తాగకుండా పడుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు. అదేవిధంగా ఇవన్నీ కాకుండా పడుకునే వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. బెడ్రూమ్ బెడ్షీట్ చేంజ్ చేయడము, బెడ్రూమ్ నీట్గా ఉంచుకోవడము, ఆ పడుకునే ముందు కొంచెం స్నానం చేసి రిలాక్సింగ్గా కొంచెం మెడిటేషన్ అది చేసుకొని మంచి లూజ్ డ్రెస్ వేసుకొని అలా పడుకోవడం వల్ల కూడా ఈ యొక్క నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. మంచి నిద్రకి శత్రువైన కెఫెన్ పదార్థాలను తీసుకోకుండా ఉంటే మంచిది. ఉదాహరణకు కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ లాంటివి. బాడీని రిలాక్స్ చేసే పనుల్లో ఇన్వాల్వ్ కావాలి. ఉదాహరణకి మెడిటేషన్, చక్కటి మ్యూజిక్ వినడం, యోగా చేయడం లాంటివి. ఉరుకుల పరుగుల పనులు రాత్రి వరకు చేయకుండా అన్నిటినీ 7 గంటల కల్లా కంప్లీట్ చేసుకునేలా చూడాలి. పిల్లలుంటే వారిని సెటిల్ చేయడం, మీరు వామ్ వాటర్ బాత్ తీసుకోవడం, పెందలాడే డిన్నర్ చేయడం, ఏదైనా సూదింగ్గా ఉండే యాక్టివిటీ చేయడం, టీవీలో ఆనందాన్నిచ్చే కార్యక్రమాల్ని చూడొచ్చు. కాకపోతే వయలెన్స్ కి దూరంగా ఉండాలి. ఆరుబయట నుంచి ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ వచ్చేట్టు చూడాలి. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. కాళ్లలో తిమ్మిర్ల కారణంగా నిద్ర పట్టడం లేదు అంటే వైద్య సలహా మేరకు కొన్ని సప్లిమెంట్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. నైట్ టైం పడుకునే ముందు కాఫ్ మజిల్స్ని కాళ్ళు బాగా స్ట్రెచ్ చేసి కొంతసేపు ఉంచి పడుకోవడం వల్ల ఆ బ్లడ్ సప్లై బాగా ఉండి ఈ యొక్క లెగ్ క్రాంప్స్ అనేవి రాకపోవడం వల్ల వాళ్ళకి నిద్ర నుంచి కూడా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడవచ్చు. అదేవిధంగా ఈ లెగ్ క్రాంప్స్ కాల్షియం మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి అనేసి ఒక స్టడీ ఉంది. సో కాల్షియం సప్లిమెంటేషన్ మిల్క్ అవి ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఈ లెగ్ క్రాంప్స్ నుంచి బయటపడవచ్చు.